మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. గట్కేసర్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న దంపతుల మృతిలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. చనిపోయే ఆఖరి క్షణంలో పట్టాల మీద నిలబడి మృత్యువు ముంగిట నిల్చొని కూడా ఆ తల్లిదండ్రులకు తమ బిడ్డలే గుర్తొచ్చారు. ఆఖరిసారిగా బిడ్డల ముఖాలు చూసేందుకు వీడియో కాల్ చేశారు. తమ్ముడిని బాగా చూసుకోమ్మా, కొట్టుకోవద్దు, ఇద్దరూ కలిసి ఉండండి అంటూ కన్నీళ్లతో చెబుతుంటే ఆ పసిపిల్లలకు తెలియదు అది తమ తల్లిదండ్రుల ఆఖరి మాటలని. పెద్ద అంబర్పేటలో జరిగిన ఈ విషాదకర ఘటన వింటుంటూనే గుండెలు పగిలిపోతున్నాయి. హైదరాబాద్ శివార్లోని పెద్ద అంబర్పేటలో రవి, శిరీష అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు అందమైన పిల్లలు. కొన్నాళ్లుగా వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబ బాధ్యతలు మోస్తూ రవి, శిరీష తమ జీవితాన్ని ఎంతో సంతోషంగా సాగిస్తున్నారు. లోపల ఎలాంటి బాధలున్నా బయటకు మాత్రం పిల్లల కోసం నవ్వుతూనే బతికారు. కానీ ఏం జరిగిందో ఏమో, వ్యాపారాల్లో నష్టాలా, లేక భరించలేని వ్యక్తిగత వివాదాల, చావడమే ఒకే ఒక్క మార్గం అనుకునేలా ఆ దంపతులను ఏదో పెను సమస్య ఉక్కిరి బిక్కిరి చేసింది. లోకం తెలియని తమ ఇద్దరు పిల్లలను అనాథలు చేయడానికి కూడా వెనుకాడనంత మానసిక వేదనను ఆ దంపతులు అనుభవించారు. నిర్ణయం అయితే తీసుకున్నారు. ప్రాణాలు వదిలేయడానికి రైల్వే ట్రాక్ ఎక్కారు. కానీ మనసొప్పలేదు. ఆ చావు ముంగిట కూడా కన్న ప్రేమ అల్లాడిపోయింది. మనం వెళ్ళిపోయాక మన పిల్లలు ఏమైపోతారు? ఆఖరిసారిగా మన కడుపున పుట్టిన బిడ్డల్ని చూసుకోలేమా అని ఆ తల్లిదండ్రుల మనసు ఎంతలా రోధించి ఉంటుందో ఊహించుకుంటేనే కన్నీళ్లు ఆగడం లేదు. ట్రాక్పై నిలబడే పిల్లలకు వీడియో కాల్ చేశారు రవి, శిరీష. ఫోన్ స్క్రీన్పై పిల్లల ముఖాలు చూడగానే ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో కన్నీళ్లు వరదలా పారాయి. గుండె గొంతులోకి వచ్చేసిన ఏడుపును ఆపుకుంటూ పెద్ద కూతురితో తల్లి శిరీష అన్న మాటలు వింటే రాయి లాంటి గుండె కూడా కరిగి నీరైపోతుంది. అమ్మా, తమ్ముడిని బాగా చూసుకోవాలి, ఇద్దరు అస్సలు కొట్టుకోవద్దు, ఎప్పుడు కలిసే ఉండాలి. అటువైపు నుంచి పిల్లలు అమ్మ, నాన్న ఎక్కడున్నారు, ఎప్పుడు వస్తారు అని అడుగుతుంటే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఫోన్ పెట్టేసి ఇద్దరు ఒకటే రైలు కింద పడి ప్రాణాలు వదిలేరు. రైలు కింద పడి భార్యాభర్తలు మృతి చెందిన కేసులో మొదట సాధారణ ఆత్మహత్య అనుకున్న పోలీసులకు ఆ వీడియో కాల్ ఉదంతం తెలియడంతో కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. చనిపోయే ముందు వారు మాట్లాడిన మాటలు, పిల్లల ఫోన్ రికార్డ్స్ చూసి పోలీసులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. తల్లిదండ్రుల మరణంతో ఆ ఇద్దరు పసిపిల్లలు ఒక్కసారిగా అనాథలయ్యారు. నిన్నటిదాకా అమ్మ లాలన, నాన్న ఆదరణ మధ్య పెరిగిన ఆ పిల్లలు ఈరోజు తల్లిదండ్రుల శవాల ముందు కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఆ దృశ్యం చూసి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చాయి. రవి, శిరీషల మృతి వెనుకున్న అసలు కారణాలపై, వారి వ్యాపార, వ్యక్తిగత వివాదాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈరోజు ఆ దంపతులను వేధించిన సమస్య ఏంటో రేపు తేలవచ్చు. కానీ క్షణికావేశంలో వారు తీసుకున్న నిర్ణయం ఆ ఇద్దరు పిల్లల జీవితాలను చీకట్లోకి నెట్టేసింది. చనిపోయే ముందు బిడ్డలపై చూపించిన ప్రేమలో 1% ధైర్యాన్ని వారు తెచ్చుకుని ఉంటే, సమస్యను ఎదిరించి నిలబడి ఉంటే ఈరోజు ఆ పిల్లలు అనాథులు అయ్యేవాళ్ళు కాదు కదా. కష్టాలు ఎవరికి రావు, సమస్యలు ఎవరికి ఉండవు, కానీ చావు ఒక్కటే పరిష్కారం కాదు.